హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ @365. నేను మీకు ఈరోజు ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ చూపించబోతున్నాను. అండ్ ఆల్సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి శ్రీకృష్ణ గెస్ట్ హౌస్, నందిగౌషెన్లో. సో ఆర్మీ గెస్ట్ హౌస్ ఏరియాకి దగ్గరలో మేము రూమ్ తీసుకున్నాం. సో లైక్ 2.5 నుంచి 3,000 మధ్యలో దొరికింది, అఫోర్డబుల్. అండ్ 6 మెంబర్స్ ఉన్నాం, లగ్జరీస్గా చాలా బాగుంది. సో మేము ఇప్పుడు ఆటోలో టెంపుల్కి వెళ్తున్నాం. సో టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది మేము ఉన్న ఏరియా నుంచి. అండ్ ఇది వచ్చేసి సీ బీచ్ లైట్ హౌస్ ఉంటుంది, దానికి దగ్గరలో ఉన్నట్టు. సో మేము టెంపుల్కి ఆటోలో బయలుదేరినాం మార్నింగ్. సో దానికంటే ముందు వైజాగ్ నేను ట్రిప్కి వెళ్ళాలని చెప్పాను కదా, వైజాగ్ అండ్ పూరి జగన్నాథ్ కూడా కవర్ చేశాను ఫ్రెండ్స్తో. సో వైజాగ్ నుంచి నైట్ 12 o'clockకి ట్రైన్ ఉంటే దాన్ని క్యాచ్ చేసి భువనేశ్వర్కి వెళ్ళాము. అక్కడ నుంచి కార్లో పూరికి వెళ్ళాము అన్నట్టు. సో మేము ఆటోలో వెళ్ళాం. ఆటో జర్నీ చాలా చాలా బాగా అనిపించింది. అఫోర్డబుల్ ఉన్నాయి ప్రైజెస్. 6 మెంబర్స్కి ఆటోలో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్తో. చాలా చాలా బాగుంది. బట్ చూసుకోండి, కొంతమంది స్కామ్ చేస్తుంటారు, అవన్నీ మీరు గమనించాలి. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏరియా అయితే చాలా బాగుంది, అన్నీ ఓకే. బట్ టెంపుల్కి వచ్చేసరికి ఒకప్పటి విశిష్టత లేదేమో అనిపించింది. అంటే ఓకే, ఆ డివోషనల్ వైబ్ ఉంది, భక్తులు చాలామంది వస్తూనే ఉన్నారు, అవన్నీ నేను తప్పనట్లే. అవి చాలా చాలా బాగా అనిపించింది. మీకు కానీ కొన్ని మాత్రం నేను విన్నవి కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్లాగ్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది గాలికి అన్నారు, అలా అనిపించలేదు. నాకైతే అనిపించింది, తప్పైతే క్షమించండి. సో ఫ్రెండ్స్తో కూడా చెక్ చేశాను, అలానే అనిపించింది. అండ్ అంటే ఇది ఫ్యాక్ట్స్కి విరుద్ధంగా ఉంది కొన్నిటికి. బట్ మిగతావన్నీ ఓకే. బట్ ఇంకొకటి వచ్చేసి, అక్కడ అయ్యగార్లు అయితే ప్రాపర్గా లేరు, కమర్షియల్ అయిపోయారు. అండ్ ఆల్సో అయ్యగార్లు పంతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పాన్ గుట్కా నవ్వులుతున్నారు. సో మీరు అదొక్కటైతే నాకు బ్యాడ్ అనిపించింది. అండ్ ప్రాపర్గా మేనేజ్మెంట్ లేదు లోపలికి పంపించేటప్పుడు కూడా, స్టాంపెడ్ అవుతుందేమో అనిపించింది. అవన్నీ పక్క పెట్టేస్తే, ఆ ఫ్లాగ్ అనేది ఎవ్రీడే మార్చుతారంట, అది మార్చారు. చాలా చాలా బాగా అనిపించింది. భక్తులందరూ అరిచారు అన్నట్టు ఫ్లాగ్ మార్చేటప్పుడు చూస్తూ. సో అది గూస్ బంప్స్ వచ్చాయి మాకు, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఫుడ్ లోపల ప్రసాదం పెడతారు కదా, అది కూడా లిమిటెడ్లోనే ఉంది. 100 రూపీస్ ఎంతో పెడితే మేము ఒక ప్లేట్లో 6 మెంబర్స్ తిన్నాము. లిమిటెడ్ అని కాదు, ప్రైజింగ్ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పి మేము అలా తిన్నాము. బట్ బాగా అనిపించింది, ఫుడ్ టేస్ట్ ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే బయట స్వీట్స్, ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్ అబ్బా. నాకైతే పూరిలో ఈ టెంపుల్ దగ్గర స్ట్రీట్ ఫుడ్స్ చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ స్వీట్స్, ఈ కాజా ఉంది కదా, ఇదైతే అక్కడ ఫేమస్, అక్కడ ప్రసాదం కూడా ఇదే. అండ్ ఇందులో మలాయి, ఈ కాలా జమున్, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. అన్నీ ట్రై చేసాం, చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అక్కడ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్తో పాటు ఇంకా ఈ బొమ్మలు అవి ఉంటాయి కదా, దేవుని విగ్రహాలు అవి కూడా చాలా బాగుంది. ఇది చాలా బాగుంది, నేను కొనుక్కున్నాను. అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది మీకు. సో మీరు డెఫినెట్గా టెంపుల్కి వెళ్ళేది ఉంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా చాలా బాగుంది. స్వీట్స్ అయితే ఎక్సలెంట్. ఓకే, సో ఇది అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.